గైస్ మీరు ఆల్రెడీ డెమో వీడియో చూస్తూ ఉంటారు కదా, మనకి ఇన్స్టాలో చాలా అంటే చాలా ట్రెండింగ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రీల్ ని ఎలా ఎడిట్ చేయాలి వీళ్ళ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్ ఈ రీల్ ని ఎడిట్ చేసుకోవాలంటే మనకి క్యాప్ కార్డ్ దీంతో పాటు VPN ఒక టెంప్లెట్ అయితే కావాలి. అవన్నీ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. సో సింపుల్ గా మీరు టెలిగ్రామ్ లోకి వెళ్ళేసి సెర్చ్ లో చందు ఎడిట్ అని టైప్ చేయండి. ఫస్ట్ లోనే మన ఛానల్ వస్తుంది, అక్కడికి వెళ్ళేసి అయితే ఛానల్లో జాయిన్ అయిపోయింది. అలా కాకుండా మీకు డైరెక్ట్ జాయిన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేసి టెలిగ్రామ్ లో అయితే జాయిన్ అయిపోతారు. సో జాయిన్ అయిపోయిన తర్వాత అవన్నీ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ వీడియోని మొత్తం ఎన్ని వరకు అయితే చూడండి, మీకు 100% రిజల్ట్ అయితే వస్తుంది. సో ఏమాత్రం ఆల్చిక్కడ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఈ 2 అప్లికేషన్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఒకటి VPN వచ్చేసి ఒకటి క్యాప్‌కట్. ఈ 2 అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మీరు ఈ టర్బో VPN అని ఉంది కదా, సో ఈ VPN అయితే ఆన్ చేసి పెట్టుకోవాలి మనకి క్యాప్‌కట్ వర్క్ చేయాలంటే. సో ఫస్ట్ వచ్చేసి నేను VPN అయితే ఆన్ చేసి పెడుతున్నా చూడండి. సో ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సింపుల్‌గా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ట్యాప్ టు కనెక్ట్ అని ఉంది కదా, సో దానిపైన ట్యాప్ చేయండి. వితిన్ సెకండ్స్‌లో మనకి అదైతే ఆన్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకోండి మనకి సక్సెస్‌ఫుల్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీకు కింద మీకు లింక్ ఇస్తా అని చెప్పాను కదా టెలిగ్రామ్‌లో, ఆ లింక్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయంగానే మనకి ఇలా ఒక వెబ్‌సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ కిందకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ యూజ్ టెంప్లేట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ. ఈ యూజ్ టెంప్లేట్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే డైరెక్ట్ మీకు క్యాప్‌కట్‌లోకి అయితే వెళ్ళిపోతుందన్నమాట. సో చూసుకొని నేనైతే క్లిక్ చేసేసాను. డైరెక్ట్ మనకి క్యాప్‌కట్‌లోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఇలా మనకైతే డైరెక్ట్ క్యాప్‌కట్‌లోకి అయితే వచ్చేస్తుందన్నమాట. వచ్చేసిన తర్వాత సింపుల్‌గా ఇక్కడ యూజ్ టెంప్లేట్ అని ఉంది కదా, యూజ్ టెంప్లేట్ పైన క్లిక్ ఇచ్చేసేయండి. సో క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీ గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీరు ఫోటో అనుకుంటే ఫోటో, వీడియో అంటే వీడియో సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఫోటో సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి ప్రివ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ప్రివ్యూ పైన క్లిక్ ఇచ్చేసేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఆటోమేటికల్‌గా ఎడిట్ అయిపోయి వచ్చేస్తుంది. సో చూసుకోండి మనకైతే ఆటోమేటిక్ అయితే ఎడిట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందన్నమాట. సో గైస్ చూసారు కదా, ఇలా సింపుల్‌గా అయితే మనకి వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత సింపుల్‌గా మీరు పైన ఎక్స్‌పోర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా చూడండి. ఈ ఎక్స్‌పోర్ట్ బటన్ పైన క్లిక్ ఇచ్చేసేయండి. సో క్లిక్ చేయగానే మనకిక్కడ మనకి వితౌట్ వాటర్ మార్క్ అని ఉంది కదా, ఎక్స్‌పోర్ట్ వితౌట్ మార్క్ దాని పైన క్లిక్ చేయండి. మనకొక యాడ్ అయితే వస్తుంది. యాడ్ వచ్చేసి మనకి ఎక్స్‌పోర్ట్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుందన్నమాట. సో నేనైతే జస్ట్ నార్మల్ ఎక్స్‌పోర్ట్ ఒకటే చేస్తున్నా చూసుకోండి. ఇది డైరెక్ట్ అయిపోతుందన్నమాట. సో ఇలా అయితే మనకి వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో గైస్ చూసారా చాలా సింపుల్. సో ఈ వీడియో ఎడిటింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.